రచయిత పాట ఎవరైనా పాడిన ఉంటే పాడండి. మరొక పాట పాడుకొని వాక్య సందేశంలోకి వెళ్తాం. పాడతావా? తప్పు పాడుకోండి. अपराधी येसैया कृपा చూపిరో మయ్యా अपराधी येसैया कृपा చూపిరో మయ్యా నే భావించకయని కృపలో నే భావించకయని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు అపరాధి యేసయ్యా కృప చూపి ప్రోమయ్యా సిలువా కన్వెన్షన్ నుంచి 23వ పాట పాడుకుందాం. కల్వరి గిరి చేరు మనసా సిల్వాసా రసా కల్వరి గిరి చేరు మనసా సిలువ పైన చూడుమదేమి శ్రీకరుడం ప్రభు యేసు స్వామి సిలువ పైన చూడుమదేమి శ్రీకరుడం ప్రభు యేసు స్వామి తలను మోండం కిరీటం మదేమి తరచి చూడు మీ కల్వరి గిరి చేరు మనసా పరులకు పకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల పరులకు పకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కరకు మేకులు కోటే జలేలా కరుణాల
చేతారేలా కల్వరి మనస ప్రేమ కృప నేతలత్వములో నియమముగలను పైన ప్రేమ కృప నేతలత్వములో నియమముగలను పైన పాపరులు వినేసేదరేలా పాటించారేలా కల్వరి గిరిజేరు మనస ఘోరయాతనలు నీకు క్రూర మరణము చూడకుండే ఘోరయాతనలు నీకు క్రూర మరణము చూడకుండే నీరు నీరైపోయాదేవా క్రూరునికైనా కల్వరి గిరిజేరు మనస పాపమేమి చేసినవు పావన పరమా దేవుడవు పాపమేమి చేసినవు పావన పరమా దేవుడవు ఓ పరాపర నీకేమి ఇంత ఉత్పత్తబారా కల్వరి గిరిజేరు మనస స్వామి మాటై పోటపడను నీ ప్రేమయే కారణము నిజము స్వామి మాటై పోటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి అడిగుతే పనిమో పూజ్యుండ దేవా కల్వరి గిరిజేరు మనస సిల్వాస రస కల్వరి గిరిజేరు మనస పాపనాత్మ నీవు పాపిగా గురు నిత్య జీవా పావనాత్మ నీవు పాపిగా గురు నిత్య
శక్తి నీయో సిలువా త్యాగమునా కల్వరికి చేరు మనస సిలువా సరస కల్వరికి చేరు మనస. అన్నంత సరేనా మరొక పాటగా పాడాలనుకున్నట్లయితే పాడండి. పాడిన తర్వాత వాక్యాన్ని చేసుకుంటాం. ఇచ్చక
అందరికీ బాగా చిన్న గమనిక హెచ్చరిక ఏమిటంటే సెలవు ధ్యానంలో ఎప్పుడు కూడా వాయిస్ రేస్ చేస్తూ ఉత్సాహంగా పాడకూడదు. ఎందుకంటే అలా పాడితే మన హృదయం కరగదు, ఉత్సాహం వస్తుంది. కానీ పాడేటప్పుడు పాటలో ఉన్న అర్థాన్ని అనుభవిస్తూ పాడాలి, నిదానించి పాడాలి. మనోనిదానం కలిగి ఆ పాటలో ఉన్న అర్థాన్ని చురుక్కుంటూ మన శరీరంలో ఇమిడిపోతుంటే తెలియకుండానే నమనాడులన్నీ మరి కృంగి కన్నీరు వస్తుంది. నీవు ఒక్క కన్నీటి బొట్టైనా ప్రభు కొరకు కార్చాలి కదా. ఎంతకాలం సంవత్సరం అంతట్లో సంతోషంగా, సంవత్సరం అంతట్లో మనకు కావాల్సిందంతా సంపాదించుకుంటున్నాము, దేవుడికి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం, పూజాడుతున్నాం. మరి ఈ 40 రోజులైనా సరే త్యాగం, నీలో ఏ త్యాగం చేస్తున్నావు? తినే దగ్గర త్యాగం తింటే ఏం పోయింది అనుకుంటాం, కానీ అందులో నీ త్యాగం కనబడుతుంది. ప్రభు నీ కోసం ప్రాణాన్ని అర్పిస్తే ఒక 40 రోజులు ఆయన కోసం తినే దగ్గర మనం మరి త్యాగం చేయలేమా? ఈ తిండి ఎప్పటిదో ఆయన ప్రాణం దగ్గర త్యాగం చేరుకోండి. అలాగే మరి చాలామంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, చాలామంది టీవీలు చూస్తారు, చాలామంది
మరి ఉపవాసం అంటున్నాము, ఎంతమంది ఫోన్ ఉపవాసం చేస్తున్నాం చెప్పండి. ఈ రోజుల్లో అది ముఖ్యం. దేవునితో గడపాలి. ఫోను లేకపోతే మన జీవితంలో లేదన్నట్టుగా బ్రతుకుతున్నాము. కానీ మనం బ్రతుకుతున్నాము అంటే కేవలము ఆయన ప్రాణం పడమగా పెట్టారు కాబట్టి సజీవంగా ఉన్నాము, బ్రతుకుతున్నాము. కనుక ముఖ్యంగా మనకి ఏది ఇష్టమో ఎక్కువగా, ఏది ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం, మనం దేంతో అయితే మనం ఎక్కువగా మరి మన సమయం గడుపుతూ ఉంటామో వాటికి చెక్ పెట్టి దేవునితో సహవాసం చేస్తే ఆ రుచి మనలో ఉన్న మరి బండబారిపోయిన హృదయము కదిలి రావాలి అంటే పాడే పాటను చుర్రుకుంటూ అనుభవిస్తున్నప్పుడే మనలో ఉన్న నవనాడులన్నీ కూడా పురింగి కన్నీరు వస్తుంది. మరి ఈ అన్ని రోజులు ఇప్పటికి ఈరోజు ఎన్నో రోజు అండి వచ్చాను ఉపవాస ప్రార్థన కాబట్టి మరి ఇన్ని రోజుల్లో దేవునితో ఎన్ని గంటలు లేకపోతే ఎంత సమయం మనం గడిపామనేది యోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. మరి త్యాగరాజయ్య గారు 9వ రోజు నిన్న 8వ రోజు, ఈరోజు 9వ రోజు. కాబట్టి దేవదాసయ్య గారు రాసిన పాటలు బైబిల్ మిషన్లోకి రావడానికి కొంతమంది ఇష్టపడరు, వచ్చారంటే వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే అయ్యగారు దేవునితో మాట్లాడుతూ దేవుడు అందించిన పాటలు రాశారు. ఆ పాటను పాడుతుంటేనే మన జీవితం అంతా మన ముందు ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక పట్టుదల మనలో దేవుడు కల్పిస్తారు. కాబట్టి ఇక మీదట పాట ఎప్పుడు పాడినా సరే, అసలు చాలా పాటలు ఎప్పుడు పాడినా ఎలా పాడాలి, నిదానించి మనోనిదానం కలిగి మరి దాన్ని అనుభవిస్తూ అందులో ఉన్న అర్థాన్ని మనం అనుభవించాలి. అందరూ పాడుతున్నారు కదా నేను పాడుతున్నట్టుగా పాడవద్దు. రాకపోతే చదువుకోండి, ఇంటి దగ్గర ఆటోమేటిక్గా అది వస్తుంది, పాడడం వస్తుంది. అక్కడ లేకపోతే మరి మనకి టీవీలో కూడా మరి ప్రసంగాలు చేసేటప్పుడు ఎలా పాడాలనేది కూడా ఛాయ్ తెలుస్తుంది. తెలియకపోతే పాట కోసం ఫోన్ ఓపెన్ చేసి వేరే దాంట్లోకి వెళ్ళకండి దయచేసి. దేనికైతే మనము వాడాలనుకున్నామో అంతవరకునే వాడి క్లోజ్ చేయాలి. అది దేవుని మహిమ. మన తలపులు వేరే చోటుకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే సాతాను మనము విశ్వాసగా ఉండాలనుకుంటే పిచాచిగా మార్చేటట్టుగా చేస్తుంది. గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ దినము 9వ రోజు కాబట్టి 9వ దినముకు ఏర్పాటు చేయబడిన వాక్య పాఠ్య భాగమును చదువుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనము ధ్యానం చేసుకుందాం. నిజముగా మనిషి కుమారుడు ఆయన గురించి రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగించబడునో ఆ మనిషి కుమారునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టని ఎడల వానికి మేలాయను. అలాగనే మరి ఇదే వచనంలో మరి అధ్యాయంలో ఎవరి కోసం రాయబడిందంటే ఇష్కరియోతు యోధా కోసం రాయబడింది. మరి ఇష్కరియోతు యోధా ఎవరు? 12 యేసు ప్రభు వారి యొక్క 12 మందిలో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడై ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు కృప మీకు నిత్యము తోడైనను గాక. అదిగదిగో అల్లదిగో అల్లరి మేటకు తారదిగో ఆ ప్రభు వేసిన సిలువదిగో. అదిగదిగో శిష్యులలో ఇష్కరియోతు
అల్లదిగో అల్లదిగో కలువరి మేటకు తారదిగో ఆ ప్రభువు వేసిన సిలువదిగో అదిగదిగో. చదవబడిన వాక్యం నిమిత్తము వాక్య పరిచర్యకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మహిమాసురుడికి నమస్కారములు. దేవా, వాక్యం మీ జీవగ్రంథంలో నుండి మీ జీవమైన మాటలు మేము ధ్యానించుచుండగా జీవాధిపతి దిగి వచ్చి మీ బిడ్డతో స్వయంగా మాట్లాడి మహిమను పొందమని వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఇక్కడ చూసినట్లయితే మరి సెలవు ధ్యానం చేస్తున్నట్టు మనము యేసును సెలవుకు అప్పగించిన ఇష్కరియోతు యూదా గురించి ధ్యానం చేయవచ్చు. ఈరోజు పాఠము ఇష్కరియోతు శిష్యులైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యుల్లోనూ ఒక శిష్యుడు పేరు యూదా ఇష్కరియోతు. అప్పగించబడిన యేసు ప్రభువును అప్పగించినటువంటి శిష్యుడి పేరు యూదా ఇష్కరియోతు. మరి ఈరోజు ఇష్కరియోతు యూదా గురించి ధ్యానం చేయనున్నాం. యూదా కెరియదు ఊరివాడు. యూదా అనగా దైవస్థుతి అని అర్థం. యూదా అంటే ఏంటంటే దైవస్థుతి అని అర్థం. అయితే యూదా దేవుని శాపమునకు గురైన వాడు. సముద్రంలో ఎన్నో వేల సంవత్సరములున్న రాయిని తెచ్చి బ్రద్దల కొట్టిన ఎడల దానిలో తేమ ఎంత మాత్రము ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి సముద్రంలో ఉన్నటువంటి ఒక రాయి తీసుకొచ్చి పగలు కొడతాంట, అందులో ఏముండదటండి, తేమ ఉండదట. అలాగనే మరి యూదా కూడా ఇష్కరియోతు యూదా 3.5 సంవత్సరములు యేసుతో సహవాసం చేసినను కూడా యేసులోని నిష్కపట్యము అంటే యథార్థత, నిష్కలంకం అంటే రవ్వత్తైన మరి కల్మషం లేకుండా దేవుడి ప్రేమను సంపాదించుకునేటువంటి స్థితిలో అతను కనబడుచున్నాడు. నిష్కలంకము రవ్వంతైన కూడా ఎవరిలో లేదట, యూదాలో లేదట. మరి చూడండి, వాస్తవానికి చూస్తే పెద్దలైన వారు అంటారు కదా, 6 నెలలు సహవాసము చేస్తే వారే వీరవుతారన్నారు. కానీ ఇక్కడ యూదా గారి విషయంలో జరగలేదు. ఎందుకంటే అతని హృదయము ఎలాంటి బండలాంటి మొట్టి బండలాంటి బండలాంటి హృదయం చేరిన నాడు కలుషములను కడిగి వేయు. మరి బండబారిపోయినటువంటి మొండి హృదయముగా ఉన్నది కనుక మరి యూదా గురించి వ్రాయబడినటువంటి ఇతడు చేసినటువంటి యూదా చేసినటువంటి తప్పిదములను దాని వల్ల కోల్పోయిన దీవెనలు కూడా ధ్యానము చేయనున్నాం. మరి 7 విధాలుగా మరి ఏమి చేస్తారో యూదా గురించి తెలుసుకుందాం. మొదటిగా యూదా ఒక దొంగ. ఎవరండి యూదా? ఎవరండి యూదా? ఇష్కరియోతు ఎవరు? ఒక దొంగ. మరి ఈ దొంగ అని రాయబడి వాళ్ళ లేఖనంలో చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి. చదవద్దు, సమయం లేదు కానీ నేను ముందు వెళ్తాను, మీరు రాసుకునండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్సెస్ చూసి మరి వాక్యము ఉన్నట్టుగా చెప్పామా లేదా అనేది కూడా మనము గమనించవలసిన. మరి మనం వాక్యము చెప్పామంటే పెట్టి కథలు చెప్పకూడదు. మరి అలాగే కవించగా మరి వాక్య పరిచర్య చేయకూడదు. మరి దేవుని మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా చెప్పవలసిన వారు. కాబట్టి బేతనీలో మరియా యేసు పాదములకు అత్తరు పూసినప్పుడు యూదా ఇష్కరియోతు ఎందుకు ఈ అత్తరు పేదలకు ఇవ్వమని అమ్మి పేదలకు ఇవి సహాయం చేయలేదని అన్నారు. అలాగే మరి యూదా చెప్పినట్లుగా పేదల మీద శ్రద్ధతో కాదు కానీ ఎందుకన్నాడట, దొంగ ఉంది డబ్బు సంచులానికి దొంగిలించవచ్చనే ఉద్దేశంతో అలాగా
అని అన్నారు. శ్రీమంతుడైనటువంటి యేసు యొద్దనున్న యూదాను ధనాపేక్ష మరి ధనాశ ఉండకూడదు, డబ్బు దొంగిలించకూడదు, మరి దొంగ బుద్ధి చెరకు మరి త్రోవ చూపును. మరి అలాగే అందువలన యూదకున్నటువంటి దొంగ బుద్ధిని బట్టి ఏడెస్సు చెరలోనికి వెళ్ళిపోయాడట. ఏం చేశారండి? దొంగ బుద్ధి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏడెస్సు చెరలోనికి వెళ్ళిపోయాడు. దేవుని సమయమును నీవు దొంగిలిస్తున్నావా? మరి దేవుడు దొంగిలిస్తున్నారేమో ఒక్కసారి గమనించుకోనండి. దేవునికి సొమ్ము, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ముని మీరు దొంగిలిస్తున్నారేమో అది గమనించవలసిన వారమే అన్నాం. యూదా కూడా దొంగవారే. మరి నేను ఎందుకు దొంగలు అవుతానని మనం అనుకోవచ్చు. దశభాగం ఇచ్చే దాంట్లో మనము దొంగలమే. మరి వచ్చింది 100 దినాలు వస్తుంటే 10 దినాలు, 200 వస్తుంటే 20 దినాలు మనం ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు అంటే మనము ఎవరు అండి? యోధావాసన ఉన్నట్టే. అలా ఉండటం మనకి శ్రేష్టము కాదు. అలా ఉన్నట్టయితే మనము ఎక్కడికి వెళ్తామండి? అబద్ధము చాడలేదు, మరి నేను తప్పుడు పనులు చేయలేదు, నా ప్రవర్తన సరిగా ఉంది, నేను అన్నీ సరి చేసుకుంటున్నాను అనుకుంటాము. కానీ తెలియకుండానే దొంగలు అవుతున్నాము. తెలియకుండానే ఇస్కరియోతు యూదా వలె ఏడెస్సు చెరలోనికి వెళ్ళిపోతున్నామని గమనించవలసిన వారమైనా. కాబట్టి మనకి ఏం ఉండకూడదు? డబ్బాస ఉండకూడదు. శ్రీమంతుడైన యేసు వద్ద ఉన్నాము కనుక ఆయన వద్ద ఉన్నప్పుడు ఆయన దైవ లక్ష్యంలో దివ్య లక్ష్యంలో మనము కలిగి ఉండవలసిన వారమే విన్నాము. కాబట్టి మరి ఇంకొకటి ఏమిటంటే దేవునికి చెందవలసిన ఘనతను కూడా మనము దొంగిలిస్తున్నామేమో పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మరి అటువంటి దొంగ బుద్ధి ఉంటే నరకము తప్పదు. దొంగ బుద్ధి అంటే ఏం తప్పదండి? నరకము తప్పదు. దొంగలుగా ఉన్నామా, దొరలుగా ఉన్నామా మనము పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాము. పరిశీలన చేసుకోవాలి. రెండవగా చూసినట్లయితే ఇస్కరియోతు యూదా యేసుని అప్పగించెను. మొదటిది ఏంటండి? యూదా ఒక దొంగ. రెండవది యేసును అప్పగించను. లూకా సువార్త 3:18 మార్కు సువార్త 3:19 మరొక వచనం చూసినట్లయితే మత్తయి 10:4 రాయబడి ఉంది. యూదా ఇస్కరియోతు మరి యేసు ప్రభువు మనుష్య కుమారుడు నిర్ణయించబడినటువంటి ప్రకారముగా మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు. ఎవరి చేత మనుష్యుని కుమారుడు అప్పగింపబడనో మనం చదువుకున్నాం కదండి. ఆ మనుషునికి ఏమంటున్నారు? శ్రమ. దేవుడిని మనం తెలియకుండానే తలంపుల్లో, ఆలోచనలో, ప్రతి విషయంలో పడిపోతూ దొంగవారిగా ఉన్నట్లయితే, ఆయన్ని మోసగించినట్లయితే ఆ మోసం వల్ల మనకి ఏమిటి వస్తుంది? శ్రమ కూడా ఉంటూ ఉంటాము. చూడండి, పెద్దవారు అంటారు మనం వెంట ఉండి వెన్నుపోటు పొడిచారని. అలాగే యేసు ప్రభు వారిని కూడా యూదా ఇస్కరియోతు ఏం చేశారండి? వెన్నుపోటు పొడిచారు. దానివల్ల అతనికి ఏమొచ్చింది? సంతోషమా, ఆనందమా, లేకపోతే ఐశ్వర్యమా? ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. కనుక మనము మరి శ్రమలు వచ్చాయి అంటున్నాము. ఎందుకు వచ్చాయి? దేవుడు ఎందుకు ఇచ్చారు అని అడుగుతూ ఉంటాము. అలా అడగడానికి సరిపోము. కానీ మానవ నైజము కాబట్టి మనం ఎప్పుడు ఏమవుతాం? మొదట ఎవరిని నిందించడానికి సిద్ధంగా ఉంటాము? దేవుడిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాము, నిందించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మనము చేసే పాపములే, మనం చేసే తప్పులే మనం ఏం తెచ్చుకుంటున్నాము? శ్రమ కొని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ కూడా యూదా ప్రభువారితో ఉంటూ ప్రభువారి యొక్క దైవ లక్షణములు, దివ్య లక్షణములు నిష్కల్పంగా లేకుండా మరి కపట ప్రేమ చూపిస్తున్నందున ఏం కొని తెచ్చుకున్నారు? శ్రమ కొని తెచ్చుకుని ఉన్నారు. కాబట్టి దేవుని కుమారుని అప్పగించడానికి సిద్ధమై ఉన్నారు. సూర్యుడిని ముట్టుకోవాలనుకున్నాడు. ప్రభువారు ఎవరండి? సూర్యుడిని ఇప్పుడు తేరు చూడగలుగుతామా? చెప్పండి, చూడగలుగుతామా? చూడలేము. కానీ మరి యూదా ఎవరిని అప్పగించాలనుకున్నాడు? యేసు ప్రభు.
నీతి సూర్యుడైనటువంటి ఎవరు పోలి ఉన్నారు? యేసు ప్రభు వారు నీతి సూర్యుడిని పోలి ఉన్నారు. మరి సూర్యుడు అనగా మరి అగ్ని, సూర్యుడు అనగా ఏంటండి? అగ్ని పోలి ఉన్నారు. కాబట్టి మరి సూర్యుడిని ముట్టుకోవాలనుకున్నాడు కానీ అగ్నిని ఆహ్వానించాడు. మరి ఎలా మనం ఏదైతే తప్పు చేస్తామో దానివల్ల మనము శ్రమ వస్తుంది. ఆ శ్రమ వల్ల మానసికంగా మనము కాలిపోతూ ఉంటాం. మరి ఏలియా కుమారులను గద్దించారు. నరులకు నరుడు తప్పు చేసిన యెడల దేవుడు మరి విమర్శ చేయడు, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వారి కొరకు ఎవడు జ్ఞాపకం చేయడు అని చెప్పేసి మరి ఒక మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు మునికోలకు ఎదురు తనట నీకు ఇష్టము అని చెప్పి యేసు ప్రభు గారు హెచ్చరించినట్లుగా అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంది. యూదా ఇస్కరియోతు మునికోలకు ఎదురుతున్నాడు, మరి తన్నాడు. కీర్తనలు 41వ అధ్యాయం 9వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది. యూదా అయితే ఒక్కసారి అప్పగించాడు. మరలా మనము చేసుకుంటే ఎన్ని మార్లు మనం అప్పగిస్తున్నామో మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమే. ఎన్ని మార్లు మాటల్లో, తలపుల్లో, చూపుల్లో, చేతుల్లో, క్రియలలో, నడకలో ఏసుని అప్పగిస్తున్నాము మనం ప్రశ్న వేసుకోవాల్సిన వారమే ఉన్నాము. మాటి మాటికి ఇశ్రాయేలీయులు దేవుని విసిగించి మరి శోధించినట్లుగా మాటి మాటికి కూడా మనం ఏం చేస్తున్నాము? దేవుని అప్పగిస్తూ ఉన్నాం. మరి అప్పగిస్తున్నటువంటి మరి లేఖనంలో చూసినట్లయితే ప్రియులు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. 3వదిగా చూసినట్లయితే యూదా ఇస్కరియోతు మరి ద్రోహి అయి ఉన్నాడు. ఎవరండి? ద్రోహి. ఆయన ఎవరండి? ద్రోహి అయిన యూదా. లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉంది. యూదా ఇస్కరియోతు మరి యేసులో సహవాసం చేసినట్లు నటించి వేషధారే యేసు స్వామిని మోసపుచ్చాడు. ఏం చేశారండి? మన నటనా జీవితము మోసములకి గుర్తు. నటన జీవితం కొంతకాలమే, ఎప్పటికైనా అది బయట పడుతుంది. కాబట్టి మన ప్రభు వారి దగ్గర నటించకూడదు. నిత్య జీవము గల తండ్రి దగ్గర మనం ఎలా ఉండాలి? అద్దము దగ్గర మనం నిలబడితే ఎవరు కనిపిస్తారు? మన అద్దం దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఆ అద్దంలో ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం కదా. కాబట్టి యేసు ప్రభు వారు సిలువ ఛానల్లోకి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులారా, సిలువ ఛానల్లో ఏకీపిస్తున్న ప్రియ విశ్వాసులారా, 40 దినములు ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్న వారులారా, ఆయన మరి యేసు ప్రభు వారు నిలువుతద్దాన్ని పోలి ఉన్నారు. ఈ 40 దినాలు ఆయన అర్థమై ఉన్నారు కనుక మనం సరి చేసుకోవాలంటే ఎవరిలో చూసుకోవాలి? ఆయన రూపం మనలోనికి రావాలంటే నీవు ఆయనలాగా మారిపోవాలి. ఆ ప్రభు వారిలో ఉన్న దివ్య లక్ష్యములు మరి ఆత్మ ఫలాలు కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. కాబట్టి కపటమైన వేషధారణ ధరించకూడదు. కపటమైన వేషము ధరించి ఏం చేశాడండి? ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? అప్పగించారు. నమ్మక ద్రోహము చేశారు. కాబట్టి ద్రోహము వలన సంపాదించిన రోగులు ఇక పొలము కొన్నారు. కాబట్టి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినట్లుగా యేసుకు ద్రోహము చేస్తున్నాడు, కానీ తనకు తానే ద్రోహము చేసుకున్నాడని చెప్పి గ్రహించలేకపోయాడు. మరి మనం అనుకుంటాం సంపాదించుకుని నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి మనం ఎక్కువగా అత్యశక్తికి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది వ్యర్థము. ఈ లోకంలో మరి అన్నీ వ్యర్థమే. మరి చూడండి, మరి ప్రసంగి రాసినారు కదా, అన్నీ వ్యర్థమే. దేవునితో మనం సహవాసం చేస్తే రేపు 2వ రాకడలో ఎత్తబడగలుగుతాం. తనకు తానే మోసపోయాడు. మరి చివరికి ఏం చేశాడండి? ఉరి వేసుకుని చనిపోయాడు. ఏమి చేయాలో తెలియక. ఎందుకంటే యేసు ప్రభుకి మరి ద్రోహము తలబెట్టుకున్నాడు కనుక ఉరి వేసుకున్నాడు. ప్రియ విశ్వాసి, యేసు ప్రభుకి మరి ద్రోహం తలబెట్టుకున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనమే ద్రోహము చేసుకునే వారు అవుతూ ఉంటాం. అలాంటి దుస్థితికి దిగజారే వారిగా
ఉండకూడదు. నాలుగవదిగా తప్పిపోయిన యూదా. నాలుగవది ఏంటండి? తప్పిపోయిన యూదా. తన చోటికి పోటకు యూదా తప్పిపోయి వారి పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడండి? పరిచర్య, దేవునితో చేసే పరిచర్యని పోగొట్టుకున్నాడు. తప్పిపోయిన యూదా వలె ఉంటున్నావా? అనేకమైన దీవెనలు పోగొట్టుకుంటున్నావేమో. ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. యూదా వలె ఉంటున్నారా? అనేకమైన దీవెనలు పోగొట్టుకుంటున్నారు. మరి యేసు మార్గంలో నుండి తప్పిపోతున్నారా? యేసు అనేటువంటి వాడలో మరి అలాగనే మనం ప్రయాణం చేయవలసిన వారమే ఉన్నాం కనుక యేసుతోనే మరి మనము కడ వరకు నిలిచి ఉండవలసిన వారమే ఉన్నాం కనుక తప్పిపోయిన వారిగా కాకుండా ప్రభు వారితో కలిసి నడవగలిగే వారిగా ఉండాలని తీర్మానం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాము అనుక్షణము అనుదినము కూడా ప్రతి క్షణము కూడా పరిశీలన మనము చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఐదవదిగా చూసినట్లయితే యేసును పట్టుకోవడానికి వారికి త్రోవ చూపించిన యూదా. ఎందుకంటే ఆను పోను అంటారు మన భాషలో కదండి. ఆను పోను అంటారు. ఎందుకు అంటే ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను, అప్పుడు రండి అని అంటూ ఉంటాను. అలాగే యూదా కూడా ఆ పని చేశారు. ఏం చేశారు? మరి ప్రభువు పట్టుకోవడానికి నేను ఆను పోను మీకు చెప్తాను, అప్పుడు మీరు రండి, అప్పుడు మరి సులువుగా ప్రభు వారిని పట్టుకోవచ్చు అని చెప్పి త్రోవ చూపించాడు. మనకి జీవమార్గాన్ని చూపించడానికి ఏసై వస్తే ఏసైని అప్పగించడానికి మోసపూరితమైనటువంటి మరి ఆ హృదయం కలిగి ఎవరిని అప్పగించాడు? ఏకంగా ప్రభువాన్నే అప్పగించాడు. మనం అప్పగించే మరి వరుసలో మనం ఉండకూడదు. ఈ యొక్క మరి అపోస్తల కార్యములు మరి మొదటి అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఈ యూదా యేసును చంపడానికి పట్టుకొని వారి త్రోవ చూపించాడు. విలాము వలె దుర్నీతి వలన కలిగి ఫలములు ఆశించాడు. వారి ఫలాల కోసము, ఈ లోక ఫలాల కోసము ఆశించారు. మనము కూడా ఈ లోక ఫలాలను ఆశించేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మీయ ఫలాలు ఫలించేవారుగా మనము ఉండాలి. కాబట్టి యేసును మనము పట్టుకోవాలి తప్ప పట్టించేవారిగా ఉండకూడదు. అనగా యేసుని అంటి వెంబడించాలి. పట్టుకోవడం అంటే ఏంటండి? ఆ ప్రభువారిని హత్తుకుని ఉండడము. నిన్ను గలిచెదారవయ్యా నా యేసన్నా, నిన్ను గలిచెదారవయ్యా హృదయాన్ని వలమందు మనమునా నిన్ను నిలిపి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను గలిచెదారవయ్యా నా యేసన్నా, నిన్ను గలిచెదారవయ్యా. అలాగే ఇక్కడ చూడండి, మరి ఆకాను వల్లే తన కుటుంబానికి నాశనం తెచ్చాడు. గెహజీ వలె తన వంశానికే మచ్చ తెచ్చాడు. మనము మన జీవిత విధానములో మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు వారికి మచ్చ తెచ్చేవారుగా ఉండకూడదు. కాబట్టి ఇంకా చూసినట్లయితే ప్రభువుని ఎలా ఉండాలి? హృదయ దేవాలయంలోనికి నిత్యము ఆహ్వానించి ఆయనతో అంటగట్టబడిన వారిగా ఉండాలి. అంటుకుని ఉండాలి. అంటుకుని ఉండి ఆయన్ని అంటిపెట్టుకుని ఉండి వెంబడించుతూ ఉండాలి. కానీ ఆయన బట్టి మరి ఇవ్వకూడదు. మరి చూడండి, బెతెస్దా కోనేటి వద్ద యేసు యొద్ద స్వస్థపడినటువంటి కుటుంబాలు మరి ఏం చేస్తాడండి? మరి ఎక్కువగా కీడు కలగకుండా ఇకను పాపము చేయకు అని చెప్పి యేసు ప్రభు గారు చెప్పినప్పుడు ఆ మాటను బట్టి కోపించి యేసును పట్టించారు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 14-16 వచనంలో యేసును సహించుటకు మరి కారణమై ఉన్నారు. మనలను నిత్య జీవ మార్గంలోనికి నడిపించేటువంటి యేసు వైపు మరి అనేకులను నడిపిద్దాము. యేసుతోటి విగాను వెళ్దామా,
అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదపుతో పోదమా. ఏసుతో మనం ఏం చేయాలి? ఏసుతో నడవాలి, ఏసుతో నడవాలి, ఏసులో చూడాలి, ఏసుని వెంబడించాలి. కాబట్టి మరి దుష్టుల మార్గమైనటువంటి నాశనకు త్రావ చూపువారు కాకూడదు. అలాగనే మరి ముదిమి వచ్చే వరకు మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే, నా కుడి చేతిలోని నిన్ను మన చేతితో నిన్ను పట్టుకుని ఉన్నానని చెప్పినటువంటి యేసును పట్టుకుంటావా లేకపోతే పట్టిస్తావో పరిశీలన చేసుకోవాల్సిన వారు నేను. ఆయన నిన్ను పట్టుకుని ఉంటాను, అత్తుకుని ఉంటాను, నా చేతితో నిన్ను చెప్పుకున్నాను, నిన్ను పట్టుకుంటానని అంటున్నారు. నువ్వు యేసైని అంటు పెట్టుకుని ఉంటావా? అంటు పెట్టుకుని ఉంటావా? యేసైని గాయపరుస్తూ ఆయన పట్టించే వరుసలో ఉంటావా అనేది పరిశీలన చేసుకోవాల్సిన వారిని. మరి ఆరోగ్యంగా చూసినట్లయితే ధనాపేక్ష పరుడైనటువంటి యూదా. ఎవరండి యూదా? ఎలాంటి వాడు? ధనాపేక్ష కలిగిన వాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ధనవంతులకు అవటానికి అపేక్షించే వారు సోదరులోను గురులోను అవివేక యుక్తములను హానికరములైనటువంటి అనేక దురాశలలో పడుదురు. ఏం చేస్తారంటే ధనాపేక్ష ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎందులో పడిపోతామట? హానికరములకి పడిపోతుంటాము, దురాలోచనలో పడిపోతూ ఉంటాం. అటివి మనుషులను నాశనంలోనికి ముంచివేయదని చెప్పి రాయబడి ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులను మూలమవుతుంది. ధనాపేక్ష అతిగా ఉండకూడదు కానీ మితముగా ఉంటారు. అందుకే ప్రభు వారిని ఎప్పుడు ప్రార్థించినా దేవా నాకు ఎంత అవసరమో అంతే ఇవ్వని అడగాలి. అతిగా ఇస్తే దేవుని ద్వారా చెందిపోతాము, మరి ఇంకా తక్కువ చేస్తే దేవుణ్ణి ఇంకా మరి అప్పగించే వరుసలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నాకు ఎంత అవసరమో అంత దయచేయము తండ్రి అని ప్రార్థన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చూసినట్టే తను తాను పొడుచుకునేటట్లుగా చేసింది. ఏం చేశారండి? యోధా ఈ ధనాపేక్ష వల్ల ఏమైందండి? శ్రీమంతులైన దేవుని బిడ్డలైన వారులారా, ధనాపేక్ష లేని వారే సులువుగా చిక్కులు పెట్టుకుని ప్రతి పాపం నుండి విడిపించి విశ్వాసానికి కర్తవ్య దారిని కొనసాగించే వారైనటువంటి యేసు వైపు చూడవలసిన వారిని ఉన్నాం. ధనాపేక్ష పనులైన వారిలో ఉన్నవారు ఎవరి వైపు చూడాలండి? ధనాపేక్ష కాదు కానీ దేవుని వైపు మనం చూడాలి. కొండల తట్టు కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే కలుగునని వ్రాయించినటువంటి యేసయ్య వైపు మనం చూస్తే నీకు కావలసిన సమస్తము దేవుడు అనుగ్రహించిన అన్నారు. దురాశకి దుఃఖానికి చేటు. కాబట్టి దురాశ ఎప్పుడు మనకి ఏం మిగిలిస్తుందండి? దుఃఖము, కష్టాన్ని, నష్టాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి సమస్తము విడిచిపెట్టి యేసుని వెంబడించే వారిగా ఉండాలి. కనుక మరి యేసుని వెంబడించే వారిగా మనం ఉన్నామా లేదనేది కూడా ఈ దినము పరిశీలన చేసుకోవాల్సిన వారిని అన్నాం. చివరిగా మరి 7వదిగా ఉరిపెట్టుకున్న యూదా. ఏం చేస్తాడండి? యూదా ఉరిపెట్టుకుని ఉన్నాడు. ఏమిటంటే జీవాధిపతిని వెంబడించినప్పటికీ కూడా యూదా నిత్య జీవమును సంపాదించుకోలేకపోయాడు. మరి నేను బైబిల్ మిషన్ పెట్టను, నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య రక్షణలోకి వచ్చామండి చెప్పుకుంటే సరిపోదు. కానీ ఆయనలాగా నడవాలి, ఆయనలాగా మారాలి. ఆయన మరి ప్రభు చూపిన ప్రేమ మనము కలిగి ఉండాలి. మరి నిత్యము కూడా మరి చూడండి, ఆయన మరి నిత్య జీవమును సంపాదించి పెట్టడానికి మన కొరకు వచ్చి ఉన్నారు. మన కొరకు ప్రాణమును పణముగా పెట్టారు. కాబట్టి మరి ఇంకను మనం ఏంటంటే నిత్య జీవమును సంపాదించుకోవాల్సిన వారమే కానీ మరి నిత్య నాశనము సంపాదించుకునేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. బహిరంగ జీవమును వెంబడించి అంతరంగ నిర్జీవతను వెంబడించాడు. ఎవరు? యూదా. ధనము సంపాదించుకోవాలనుకున్న వారు గురిలో పడిపోతూ ఉంటారని చెప్పి తిమోతి గారు రాస్తూ ఉన్నారు. మరి అట్లు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మరి యూదా ఏం చేస్తారు? ధనాపేక్ష కలిగి ఉరిపెట్టుకున్నాడట. ఏం చేశాడండి? ఉరి వేసుకున్నాడు. ఏదో వనంలో సాతాను ప్రవేశించటకు సర్పమునందు మరి ఇచ్చినట్లుగా 12 మంది శిష్యుల్లో కూడా ఒక యూదాను సాతాను మరి సంగు చేసుకున్నాడు. ఏం చేస్తాడండి?
యూదాని ఎవరు వాడుకున్నారు? సాతాను వాడుకున్నాడు. కాబట్టి పక్కనే ఉన్నాడు పగవాడు, చెక్కి చేరాడు శనిగాడు, మెలకుగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. విశ్వాసం ఎక్కడ ఉంటే పిచ్చాచి అక్కడ ఉంది. మనలను పడికొట్టడానికి ఎక్కడ ఉంటుందండి? మనల్ని గలిబిలి చేయడానికి మన పక్కనే ఉంటుంది, మనకి గొడవలు పెట్టడానికి పక్కనే ఉంటుంది, నీ మనసును పాడు చేయడానికి, దేవుడి మీద ధ్యాస లేకుండా చేయడానికి కూడా పక్కనే మనతోనే ఉంటూ ఉంటాడు. సాతాను వాడుకుంటూ ఉంటుంది. మన ఇంటి వారితోనో, మన పిల్లలతోనో, లేకపోతే ఎవరి ద్వారానో మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అది మన దగ్గరికి రాకుండా ఉండాలంటే నిత్యము ఎవరిని అడ్డుపెట్టుకుని ఉండాలి? యేసు ప్రభువాన్ని అడ్డుపెట్టుకుని ఉండాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, సాతాను తన మార్గంలోనికి ఈడ్చుకుని పోవాలని తెలుస్తుంది. మరి అలాగే సౌలు రాజు వలె కూడా తనకు తానుగా హాని చేసుకున్నాడు. మరి సౌలు ఏం చేశాడండి? రాజు వలె తనకు తానే హాని చేసుకున్నాడు. తన చోటుకు తాను వెళ్ళాడు. అతడు తలక్రిందులుగా పడి ఏం చేశాడండి? నడిమికి మరి బద్దలైనందున అతని పేగులన్నీ కూడా బయటికి వచ్చేసాయట. ఎలాగా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోస్తే తిత్తులు పగిలిపోతాయి, అలాగనే మరి అలానే పాతబడైనటువంటి యోధాలో యేసు యొక్క శరీరక్తములు మరి అనేటువంటి కొత్త ద్రాక్షారసం పోయినప్పుడు మరి ఇతడు పగిలిపోయారు. కాబట్టి మన జీవితాన్ని ఈ 40 దినాల ఉపవాస ప్రాంతంలో పాత తిత్తుల వల్ల మనం ఉన్నట్లయితే ఎలా మారిపోవాలి? క్రొత్త తిత్తులుగా మారిపోవాలి. క్రొత్త తిత్తులలోనికి ఆయన జీవవాక్యం మనకి మరి రక్తము మనలో మరి ఇమిడిపోయినట్లుగా ఉంటారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే మరి యూదాను మాటకు దైవ స్తుతి అని మన అర్థమని తెలుసుకున్నాము. మరి పేరుకు తగిన జీవితాన్ని జీవించలేకపోయారు. నిజమే, మనం బిడ్డలు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలి అని అంటూ ఉంటాం. పేరు పెట్టేటప్పుడు కూడా ఏం చూస్తాం చెప్పండి? కొందరైతే మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తారు. మరి పేరుకి అర్థమేంటి కూడా చూస్తాం. ఈ రోజుల్లో ఎక్కువగా ఏం చూస్తున్నాము? పేరుకి అర్థం ఏంటి, ఆ అర్థానికి తగినట్టుగా మనం పేరు పెట్టుకోవాలనుకుంటాం. ఏదో అక్షరం తీసుకుంటాం, ఆ అక్షరంలో మంచి పేరు పెట్టాలనుకుంటాం. కాబట్టి మనము పేరు పెట్టుతూనే ఉంటాం, కానీ ఆ పేరుకు తగినట్లుగా మనం జీవిస్తున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిపై. యూదాని పేరు పెట్టుకున్నాడు, కానీ పేరు యూదా అంటే ఏంటి చెప్పండి? దైవస్థుతికి అని అర్థము. మరి పేరుకు తగినట్లుగా యూదా జీవించలేదు. మరి నేతి బీరకాయలో నెయ్యి కనబడుతుందండి? కనబడుతుందా? నేతి బీరకాయ కాయగూర ఉంటుంది. ఆ నేతి బీరకాయలో మరి మన నెయ్యి కనబడినట్లుగా మరి బంగారు పిచ్చుకలో బంగారం కనబడుతుందా? మనం బంగారు పిచ్చుక అంటాము. ఆ పిచ్చుకలో బంగారం చూడగలుగుతామా? బంగారం ఉంటుందండి పిచ్చుకలోను? లేదు. నేతి బీరకాయ అంటున్నాము. ఆ బీరకాయలో నేతి బీరకాయలో ఏముంటుందండి? నెయ్యి ఉంటుందా? కనబడదు. అట్లానే మరి బంగారు పిచ్చుకలో బంగారం ఎలా కనబడదో దైవస్థితి అనే అర్థం ఇచ్చినటువంటి యూదా జీవితంలో దైవస్థితి కనబడలేదు. మరి సరిగా మరి దైవస్థితి కనబడలేదు కదా, సరికదా దేవుని శాపమునకు గురైనాడు. ఎవరి శాపానికి గురయ్యారండి? దేవుని శాపానికి గురై. మనము దేవుని శాపానికి గురయ్యే వారిగా ఉండకూడదు. యూదా ఒక హెచ్చరికగా ఉన్నాడు. యూదాలోని దుర్గుణాలు ఒక్కొక్క మారు కనబడినవే, కానీ ఎన్ని మార్లు ఆయన అప్పగించుచున్నామో మనము యోచన చేసుకోవాల్సింది. కీర్తనకారు రాసినటువంటి 78వ కీర్తన 40వ వచనంలోను, అలాగే ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:5లోను వ్రాయబడినట్లుగా ఎన్ని మార్లు మరి పాపం కుటుంబగా సిలువ వేయించున్నాము. మనము మరి ఎన్ని మార్లు ఆయన్ని బాధిస్తున్నాము, ఎన్ని మార్లు మన పాపం చేత గాయపెడుతున్నాము, ఎన్ని మార్లు మన చూపులో మరి పాపం ఉంటుంది. మనము ఈ లోకం తట్టు చూసే పాపం చూపు వల్ల ఆయన్ని గాయపడుతూ ఉంటాం. తలపై పెట్టి
అడుగు బండేంబుతో కొడవా నీలో రక్తము కారి చిల్లోలాయేను. మనం ఎన్ని మార్లు పక్కలో పడిపోటీగా మారుతున్నామో పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా ఎన్ని మార్లు ఆయన్ని గాయపెడుతున్నాము యోచన చేసుకోవాల్సిన ఎవరికి వారి పరిశీలన చేసుకొని జయించి వారిని ఇక్కడ మరి మన యొక్క తండ్రి సింహాసనం మీద కూర్చుంటుందని చెప్పేసి యేసు చెప్పినట్లుగా దుర్గుణాలను మనము జయించవలసిన వారమైనాము. ఎప్పుడైతే దుర్గుణాలను జయిస్తామో మనం ఏం పొందుకుంటామండి? సింహాసనాసనమైనటువంటి యేసు యొక్క మనకున మనము ఉండగలుగుతాం కనుక మరి సింహాసనాన్ని మరి దుర్గుణాలు జయించి సింహాసనాసనంలో ఉండగలిగేటువంటి ధన్యత జయశరుడైనటువంటి ప్రభు వారిని ఎల్లరికూ అనుగ్రహించిన గాక. ప్రార్థన. మహిమోన్నతుడా మహిమాస్వరూపి నీకు నమస్కారములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభు నాయనా నా తండ్రి నిన్ను అప్పగించినటువంటి యోధా ఇష్కరియోతు కొరకు మేము ధ్యానించగలిగే కృపించారు వందనాలు. ఆయన యోధా వంటి వలసలో ఉంచక నా తండ్రి యుధాలో ఉన్నటువంటి నా తండ్రి నా ప్రభావాలను స్వభావాలను మేము ధ్యానించే ధన్యతించారు. ఆయన ప్రభా ఈ వాక్యము అపవాది ఎత్తికిపోకుండా ప్రతి హృదయంలో ఫలించలేక సహాయం చేసి నిన్ను అంటుపెట్టగలిగే భాగ్యం అనుగ్రహం చేసి మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మోకరించండి. 2 నిమిషములు ధ్యానం చేసుకుందాం. ధ్యానం తర్వాత మీతో ప్రార్థన జరిపించుకుందామండి. కల్వరి గిరి చేరు మనస సిలువా సరస కల్వరి గిరి చేరు మనస గోరయాతనలను నీదు క్రూర మరణము జోడాగుండే ఘోరయాతనలను నీదు